అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మన రాష్ట్ర మహిళలందరకు, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన తెలుగు మహిళలకు, ఇతర మహిళలందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే అండి. ఈరోజు మనం చూస్తున్న మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా చాలా ముందుగా ఎంతో అకుంఠిత దీక్షతో, పట్టుదలతో రాణిస్తున్నారు. అది మనం భూమి మీద అవనివ్వనండి, లేకపోతే నింగిలో ఎగిరే ఎయిర్ప్లేన్స్ అవనివ్వండి, లేదనుకుంటే స్పేస్లో కానీ మనం ఎక్కడ చూసినా కూడా మహిళలు అన్నింటిలో కూడా ముందంజలో ఉండి ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా విజయాన్ని అనేది సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడాలని, ఫైనాన్షియల్గా ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక అకుంఠిత దీక్ష, పట్టుదలతోటి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూస్తున్నాం మనం చాలా రంగాల్లో మహిళలు చాలా మంచి పేరు తెచ్చుకుని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన భారతదేశానికి ఒక మహిళా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ముర్ము గారు ఉండడం మనందరికి కూడా గర్వకారణం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. అలాగే వారిని చూసి మనం గర్వపడాలి. అలాగే వారిని చూసి మనం కూడా ఏదో జీవితంలో ఎంతో కొంత సాధించాలి అన్న ఒక పట్టుదల, అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళాలనేదే నేను వచ్చే తరాలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆడవారికి భద్రత, అలాగే స్వేచ్ఛ, స్వాతంత్రం అనేవి ఏ గవర్నమెంట్ అయితే కల్పిస్తుందో ఆ గవర్నమెంట్లో ఆడవాళ్ళందరూ కూడా చాలా సేఫ్ అండ్ సురక్షితంగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే మనం చూసాం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో మనకి ఇచ్చినటువంటి అమ్మ ఒడి అవనివ్వండి, ఆసరా, లేకపోతే చేయూత, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థికంగా ఆడవాళ్ళు ఎప్పుడైతే నిలదొక్కుంటారో వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్తారు. ఒక ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్తుందని చాలా గట్టిగా నమ్మి, ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఆయన ఆడవారి అకౌంట్లోకి డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళకి ఫండ్స్ వేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం, చేయూత అవనివ్వండి, ఆసరా అవనివ్వండి, ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పచారీ కొట్లు పెట్టుకోవడం కానీ, లేదనుకుంటే వెజిటబుల్ షాప్స్ పెట్టుకోవడం కానీ, ఎన్నో ఇతరత్ర వ్యాపారాల్లో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం, చేయూత ద్వారా మహిళలు ఎంతోమందికి కాపు నేస్తామని కానీ, లేదనుకుంటే వేరే ఆసరా కార్యక్రమం కానీ ఎన్నో చూసుకుంటే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు తీసుకువెళ్ళిన వైనాలు మనం ఎన్నో చూసాం. అలాంటిది ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మాటలే కానీ చేతలు లేవని చెప్పేసి చాలా వరకు బాధపడుతున్నటువంటి మహిళలను మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి మనకి ఎవరైతే మనకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, లేదనుకుంటే మనకి ఆర్థికంగా మనం ఏ రోజైతే నిలదొక్కగలుగుతామో అటువంటి ప్రభుత్వాలే మనకి కావాలని చెప్పేసి నేనే కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు.